మనం మాట్లాడాం ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ ఏంటి అనేది 2-3 సందర్భాల్లో మాట్లాడాం. ఏ ఇష్యూస్ ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది, వాటిని ఎందుకు ఆలస్యం చేస్తోంది, ఫినాన్స్తో సంబంధం లేని ఇష్యూస్ పట్ల చాలా కన్సర్న్ చూపిస్తోంది, ఫినాన్స్తో సంబంధం ఉన్న ఇష్యూస్ మాత్రం కాలయాపన చేస్తుంది, ఈవెన్ పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం కూడా ఇప్పటివరకు చేయట్లేదు అని. సో మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు, కార్యవర్గ సమావేశం జరుపుకున్నారు, జిల్లాల పర్యటన చేస్తున్నారు, ఏంటి మీకు వస్తున్న ఫీడ్బ్యాక్, మీ కార్యాచరణ ఏంటి, ఏ రకంగా ఉండబోతోంది? సార్, ఇప్పుడు జిల్లాల పర్యటనకి ఇప్పటికే జోన్ 2 లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు పర్యటించడం జరిగింది. అంటే జోన్ 2 అంటే పాత జోను, కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా తిరగటం జరిగింది. ఏ జిల్లాకి వెళ్ళినా ఉద్యోగ నాయకులతో ముందు సమావేశం పెడుతున్నాం. ఎందుకంటే నాయకత్వం ఈరోజు ఉద్యోగులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో, విపరీతమైనటువంటి పని ఒత్తిడితో, అదే విధంగా ఆర్థిక ఒత్తిడితో కూడా వాళ్ళు తీవ్రంగా ఉన్నందువల్ల నాయకులకి ముందు బోధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము వాళ్ళందరికి కూడా అవేర్నెస్ చేస్తూ ఏమేమి జరుగుతున్నది డివిజన్ స్థాయి నాయకులు కూడా, జిల్లా డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని శాఖాపరమైన సంఘాల నాయకులకి, మెన్ అండ్ ఉమెన్ రెండు ఉన్నాయి మాకు పెద్ద వింగులు. ఏపీజేసీ అమరావతికి ఉమెన్ వింగ్ కూడా ఉంది. సో ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మేము ప్రభుత్వంతో ఏమేం చేశాము, ఏమేం ప్రయత్నం చేశాము, గత సంవత్సరాల కాలంగా మనం కనీసం కూటమి ప్రభుత్వం వస్తే చర్చలకు కూడా పిలవనటువంటి అంశాన్ని, తర్వాత ఏపీజేసీ అమరావతి ఆగస్టు మాసంలో పోయిన సంవత్సరం మేము ఉద్యమానికి వెళ్తామని చెప్పిన తర్వాత మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చలు జరపడం 18/10/2025 ఆ విషయాలు, ఆ రోజున వారికి ఇచ్చినటువంటి హామీని కూడా వాళ్ళందరికీ నాయకత్వాలు గుర్తు చేస్తూ, ఆ రోజు నాకు వదిలిపెట్టండి, టీఆర్సీ గాని ఐఆర్ గాని అవన్నీ నాకు అతి త్వరలో నేను మీ దృష్టికి తీసుకొస్తాను, మీకు మాట్లాడతానని చెప్పిన అంశాన్ని, ఆ తర్వాత ఇప్పుడు సంవత్సరం రోజులైనా కనీసం ప్రభుత్వంలో వారు కాకపోయినా ఇతరులు ఎవరైనా వేరే మంత్రివర్గ ఉపసంఘం కానీ లేదా ఎవరైనా సరే కనీసం చర్చిస్తారంటే మమ్మల్ని పిలిచే నాదుడు కూడా లేడనేటువంటి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు కూడా మేము చెప్తాము, వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు తప్ప ఎక్కడ వారి నుంచి కూడా ఎలాంటి హామీ లేనటువంటి పరిస్థితిని ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘ నాయకులకి విశదీకరించి, దానివల్ల ఈ రోజు ఉద్యమ కార్యాచరణకి ఏపీజేఎస్ అమరావతి పూనుకుందనేటువంటి అంశాన్ని, దానికి వాళ్ళు జిల్లాలు ఇప్పటికే జిల్లా స్థాయి సమావేశాలు పూర్తయిపోయినాయి. వాళ్ళు అక్కడ డిమాండ్స్ తో కూడినటువంటి బ్యానర్ని ముఖ్యమైన ప్రతి కార్యాలయాల దగ్గర పబ్లిష్ చేశారు. అలాగే ఈ నెల 10వ తారీఖు దాకా, అంటే ఈ జూలై 10వ తారీఖు దాకా జిల్లాలో ఉన్నటువంటి అన్ని డివిజన్ కార్యాలయాల దగ్గర కూడా ఆర్టీఓలు కలిసి వాళ్ళకి లేఖలు ఇస్తారు. అన్ని అందరూ గౌరవ ఎమ్మెల్యేలు కలుస్తారు. ఇప్పటికే మంత్రివర్యులందరినీ కలిసి ఉన్నారు, వాళ్ళకి లేఖలు అందజేస్తారు. డివిజన్ కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన కార్యాలయాల దగ్గర డిమాండ్స్ తో కూడిన పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెడతారు. అదే విధంగా ఉద్యోగులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ జరుగుతున్న వాస్తవాలు, కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు, ఈ రోజు కూడా ప్రభుత్వం ఆర్థిక పరమైన అంశాల్లో ఏ విధంగా స్పందించట్లేదు, ఉద్యోగులు ఏ విధంగా వేల కోట్ల రూపాయలు ఈరోజు గత ప్రభుత్వంలో పోయినటువంటి డబ్బులు తిరిగి ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాల్సిన డిఎల్ఏ పిఆర్సీ వ్యవహారం లేదు, ఐఆర్ ఊసే లేదు, ఈ విషయాలన్నీ చెప్పండి అని చెప్పి అన్ని కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. వారు 10వ తారీఖు లోపు అన్ని డివిజన్ కార్యాలయాలను కూడా తిరిగేసి ఉద్యోగులు సమాయత్తం చేస్తారు. దీనివల్ల మేము ముందు ఈ బోధించే కార్యక్రమం అందరికి చెప్పి, తర్వాత సమీకరణకి ఉద్యోగుల సమీకరణ అంటే మన పెద్దలు చెప్పారు కదా, బోధించు, సమీకరించు, పోరాడని. ఆ విధానాన్ని నమ్మి ముందుకెళ్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటని మరి దాని ద్వారా రేపు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఉద్యోగులతో కూడా ఈ నెల 12వ తారీఖున శ్రీకాకుళంలో మహాసభ ఏర్పాటు చేశాం, ఉద్యమ సన్నద్ధం సభ. ఆ సభతో అక్కడ ఉద్యోగులకు, సాధారణ ఉద్యోగులు కూడా చెప్పడం అనేది ప్రారంభమవుతుంది. ఇలా 21 అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభని అనంతపురం ఉమ్మడి జిల్లా పక్షాన పెట్టాం. అక్కడ కూడా ఉద్యోగులతో ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు వాళ్ళకి బోధించాల్సిన అవసరం, వాళ్ళు మళ్ళీ సమీకరించాల్సిన అవసరం ఉందా? నేను వింటోంది చాలా మంది ఎంప్లాయీస్ మీతో మాట్లాడుతున్న ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నాతో కూడా చేసి మా మెసేజ్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు ఏంటంటే
మా వాళ్ళు ఇంకా అలసత్వంగా ఉన్నారు సార్. పిఆర్సీ చైర్మన్ ఏర్పాటుకు ఆలస్యం ఏంటి సార్? పిఆర్సీ చైర్మన్ కూడా నియమించలేకపోతే కూడా మేము ఇంకా సైలెంట్గా ఎందుకు ఉండాలి? చాలా హామీలు ఇచ్చారు. ఈ మొత్తం హామీలపైన ఉద్యోగులందరికీ సమాచారం ఉంది, ఫైట్ చేశారు, ఉద్యమం చేశారు గడిచిన 5 ఏళ్ళు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీకు జరుగుతున్న అన్యాయం ఇది, మీకు ఇది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందా ప్రజెంట్? దానికి కారణం ఏంటంటే సార్, ఒకటి విపరీతమైనటువంటి పని ఒత్తిడితో వాళ్ళు ఆలోచన చేసే సమయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తెలివిగా వాళ్ళు వేరే ఆలోచన చేయకుండా ఉదయం నుంచి రాత్రి 10 గంటల దాకా పనిచేసే విధంగా వాళ్ళని ఒత్తిడి చేస్తా ఉన్నారు. అయ్యా, మనం ఒత్తిడిలోకి వెళ్ళిపోవద్దు, ఇక మనం ఉద్యమ కార్యాచరణకు వెళ్తున్నాం, మనం ఎంత చేయగలిగితే అంతే మనం విత్ ఇన్ టైంలో చేసుకుందాం అని వాళ్ళందరికీ చెప్పాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ పని చేస్తున్నాం అంటే పూర్తిగా ఉద్యోగంలోనే మనం ఏదైతే పని గంటలు ఉన్నాయో ఆ 10 గంటల వరకే చేస్తాం. మాకు ఉద్యోగం, మాకు రావాల్సిన రాయితీలు, మా ఆర్థిక పరమైనటువంటి అంశాలు పరిష్కరించినప్పుడు మేము ఎందుకు అదనంగా చేసి మాకు రావాల్సినటువంటి విషయాలను పోగొట్టుకోవాలి? కాబట్టి ఉద్యోగులకి ఆ విషయాలు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ పూర్తి స్థాయిలో వాళ్ళు సిద్ధంగా ఉండి మమ్మల్ని నిందించేటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమందిలో అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా సమీకరించి ఎందుకు ఇది 1 రోజులోనో 2 రోజుల్లోనో ఉద్యమం చేయాలని కాదు, మేము దీన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఎన్ని రోజుల్లో పడుతుందో కూడా తెలియదు ఉద్యమం, అంత బలంగా చేయడానికి సిద్ధమవుతున్నాం. అందువల్లే పూర్తి స్థాయిలో ఆర్థిక పరమైనటువంటి విషయాలు వాళ్ళకి మర్చిపోయే పరిస్థితి, అంటే అసలు కొన్ని సంవత్సరాలకు రాలేదు కాబట్టి వాళ్ళకి గుర్తులేదు కొన్ని అంశాలు. గతంలో 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు డిఏలు అసలు అనౌన్స్ చేయలేదు, కనీసం డిఏ అరియర్ సంగతి దేవుడు ఎరుగు. అలాగే పిఆర్సీ వ్యవహారం లేదు, లేదా సరెండర్ లీవ్ లేవు, మెడికల్ బిల్లులు లేవు, సిపిఎఫ్ లేవు, ఏమీ లేవు, ఒక్క జీతం ఇచ్చే తప్ప. కాబట్టి ఈ అంశాలు ఏం జరిగిందని మొత్తం వాళ్ళకి చెప్పాలి. కాబట్టి అంటే వాళ్ళకి వాళ్ళకి అక్కడ మేము చేసిన సంప్రదింపులు కూడా చెప్తున్నాం, వాళ్ళ దృష్టికి ఏ ప్రయత్నం చేసామో కూడా చెప్తున్నాం. వాళ్ళు ఎందుకు ఉద్యోగుల దృష్టికి తీసుకొస్తున్నారు, రైట్? ఎస్, ఎందుకు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఎస్ ఇదిగో మా నాయకులు కూడా చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నాలు చేశారు, అప్పుడు ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనాకే ఉద్యమానికి వచ్చారనే విషయం మీద వాళ్ళు వస్తారు. అందుకనే మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఏపీఎన్జిఓ చేసి కూడా ఈ రోజు నుంచి ఉద్యమానికి వాళ్ళు కూడా సిద్ధమవుతూ అందరు కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికి లెటర్లు ఇచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా షెడ్యూల్ ప్రకటించారు. వాళ్ళు కూడా ప్రకటించారు. మళ్ళా ఈ నెల 26వ తారీఖు భారీ సమావేశం పెట్టుకున్నారు వాళ్ళు. మొత్తం సమావేశాన్ని జేఎస్ ఎన్జిఓ జేఎస్ సమావేశం కూడా పెట్టారు వాళ్ళు. సో మీరు కూడా మిగతా సంఘాలు కూడా ప్రకటించారు. ఉమ్మడి ఉద్యమానికి కూడా మీరు సిద్ధమని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించారు. మీరు ఇంకా నెగోషియేషన్ చేస్తున్నారు సార్? మిగతా చాలా సంఘాలు ఉన్నాయి కదా, దాదాపు 17-18 సంఘాలు ఉన్నాయి. నా నాలెడ్జ్ వరకు 17-18 యాక్టివ్గా ఉన్న సంఘాలు ఉన్నాయి. సో మీరు పెద్ద అసోసియేషన్, ఏపీఎన్జిఓ కూడా పెద్ద అసోసియేషన్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరితో కలిసి మాట్లాడే ప్రయత్నం ఏమన్నా మీ వైపు నుంచి ఇనిషియేషన్ జరుగుతుందా? అందరినీ కలిసి ఉమ్మడి కార్యాచరణ తీసుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీని ఏమైనా ఊహించవచ్చా? ఇప్పటికే ఏపీఎన్జిఓ జేఏసీ, ఎందుకంటే అతి పెద్ద జేఏసీ 2 కాబట్టి ఏపీఎన్జిఓ జేఏసీతో గత 2 మాసాలుగా సంప్రదింపులు చేశాము. ఆ సంప్రదింపులకు అనుగుణంగానే వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు సంఘాలకు వాళ్ళు ఇప్పటికే 2 సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా మేము పత్రికలో కూడా చూసాం. మొన్న సమావేశానికి కూడా మా ఉద్యమ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ, పనిపేరరాజు గారి నాయకత్వంలో కమిటీ వాళ్ళ నాయకత్వంతో మాట్లాడింది. మేము సమావేశం పూర్తయిందన్నా మేము షెడ్యూల్ ఇచ్చాము, మేము 26వ తారీఖు మళ్ళా ఈ నెల సమావేశం వేస్తాము. ఈ లోపు మేము కూడా ఉద్యోగులందరికి కూడా నాయకత్వానికి అన్ని కూడా చెప్పి 26 ఈ జిల్లాల్లో అన్ని కూడా పర్యటన పూర్తి చేసుకొని 26కి మేము సమావేశం ఏర్పాటు చేసి ఐక్య ఉద్యమానికి కూడా ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించున్నాం. కాబట్టి ఇటు మేము కూడా జిల్లాలన్నీ సంయుక్తం చేస్తే ఒకేసారి ఐక్య ఉద్యమాలకు కూడా మేము కూడా సిద్ధమవుతామని చెప్పి మేము కూడా మొన్న రాష్ట్ర సెక్రటరీ సమావేశం 23వ తారీఖు జరిగింది.